ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారి పరిశీలిస్తే ఏదేమైనా అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు పరిస్థితి వైసీపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నిజంగా పెద్ద పెద్ద వాళ్లతో ఒక్కడిగా సింగిల్గా జనాల్లోకి వెళ్ళి కేవలం 11 అంటే 11 సీట్లు తెచ్చుకున్నాడు. ఏదేమైనా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం ఆయనకి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాని పరిస్థితి అనమాట. ఒకటి ఆయన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఏపీలో సింగిల్గా పోటీ పడ్డాడు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి. మనం సింగిల్గా పోటీ పడ్డందుకు ఆయన ధైర్యానికి, ఆయన మొండితనానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. సీట్లు వచ్చినా రాకపోయినా కూడా సింగిల్గా స్టేట్లో ఒక్కడే తిరిగి పార్టీని నిలబెట్టడం కోసం, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా ప్రయత్నం చేసినందుకు ఆయనకి హ్యాట్సప్. జనం తీర్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే.